కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 16 మంది ప్రయాణికులు గాయాలయ్యారు. ఈ ప్రమాదంలో తల్లి 5 ఏళ్ల చిన్నారి మృతి చెందారు. హోస్కోట గొట్టిపూర గేట్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా బస్సు లారీ ఢీకొన్నాయి. ఓవర్టేక్ చేసేందుకు ప్రయత్నించిన బస్సు లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం ఒకవైపు పూర్తిగా ధ్వంసమయ్యాయి. గాయపడిన వారు హోసాకోట్లోని సిలికాన్ సిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ಭೀಕರ ಅಪಘಾತ ಆಗಿದೆ. ಹೊಸಕೋಟೆಯಿಂದ ಒಂದು 7 to 8 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಸ್ಟ್ರೆಚ್ ಅಲ್ಲಿ ಆ ಒಂದು APSRTC ಬಸ್ ಮತ್ತೆ ಒಂದು ವೆಸ್ಟ್ ಬೆಂಗಾಲ್ ರಿಜಿಸ್ಟರ್ಡ್ ಒಂದು ಟ್ರಕ್ ಬರ್ತಾ ಇತ್ತು. APSRTC ಬಸ್ ಓವರ್ಟೇಕ್ ಟ್ರಕ್ ಇಂದ ಓವರ್ಟೇಕ್ ಮಾಡಬೇಕಾದಾಗ ಆ ಕಡೆಯಿಂದ ಇರುವಂತ ಶಾಂಪಿಟ್ಟು ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಗಿದೆ. ಟೋಟಲಿ ಹಾಸ್ಪಿಟಲ್ಗೆ ಆಲ್ರೆಡಿ ನಾವು ವಿಸಿಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಪೊಲೀಸ್ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಬಂದಿದ್ದಾರೆ, ಅಲ್ಲಿ ವಿಸಿಟ್ ಮಾಡಿದ್ದೀವಿ. ಆಲ್ ದ ಪೀಪಲ್ ಹ್ಯಾವ್ ಬಿನ್ ಶಿಫ್ಟೆಡ್. ಈ ಬಸ್ಸಲ್ಲಿ ಏನು ಒಂದಿಷ್ಟು ಜನ ಇತ್ತು, ಅದರೊಳಗಡೆ ಸ್ಪಾಟ್ ಡೆತ್ ಒಂದು ಇಬ್ಬರು ಇಮಿಡಿಯೇಟ್ ಆಗ್ತಾರೆ. ಆಮೇಲೆ ಇನ್ನೊಂದು ಥರ್ಡ್ ಡೆತ್ ಒಂದು ಮಗು ಇದೆ. ಈಗ ಇಲ್ಲಿಯವರೆಗೆ 3 ಡೆತ್ ಆಗಿದೆ. ಇನ್ನು ಇಬ್ರು ಕ್ರಿಟಿಕಲಿ ಇಂಜರ್ಡ್ ಇದ್ದಾರೆ. ಮತ್ತೆ ಮೇಜರ್ ಫ್ರಾಕ್ಚರ್ಸ್ ಆಗಿರೋರು ಒಂದು 3 to 4 ಮೆಂಬರ್ಸ್ ಇದ್ದಾರೆ. ಸೊ ಆಲ್ ಟುಗೆದರ್ ಒಂದು 30+ ಪೀಪಲ್ ಆರ್ ದೇರ್ ಇನ್ ದ ಬಸ್. ನಾವು ಚಿತ್ತೂರಿಂದ ಮೇ ಬಿ ಅರೌಂಡ್ 11 o'clock ನಾವು ಅಲ್ಲಿಂದ ಬಿಟ್ಟಿದ್ದೀವಿ. ಲೇಟಾಗಿ ಇವತ್ತು ಆ್ಯಕ್ಚುಲಿ 9:15 ಬರಬೇಕಾಗಿರೋ ಬಸ್ಸು 11ಕ್ಕೆ ಬಂದಿದೆ. ಇವತ್ತು ಲೇಟಾಗಿ ಬಂದಿದೆ ಬಸ್ಸು. ಇಲ್ಲಿ ಬರೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಒಂದು ಅಪ್ರಾಕ್ಸಿಮೇಟ್ 2 ಗಂಟೆ ಆಗಿರ್ಬೋದು. ಎಲ್ಲ ಮಲಗಿದ್ದೀವಿ. ಸೌಂಡ್ ಬಂದು ನೋಡೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಈ ಟಾಪೇ ಇಲ್ಲ ಬಸ್ಸು. ಏನಾಗಿದೆ ಅಂತ ನೋಡೋ ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಎಲ್ಲರೂ ಕಲಿತಾ ಇದ್ದಾರೆ. ನೋಡ್ಕೊಂಡ್ರೆ ನಾವು 4ನೇ ಸೀಟಲ್ಲಿದ್ದೀವಿ. ನಾವು ಏನಾಗಿದೆ ಅಂತ ನಾವು ಮಿಸ್ಸಸ್ಸು ಕೈ ಕಾಲು ಅಷ್ಟೊತ್ತಿಗೆ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿಬಿಟ್ಟಿದೆ. ಮುಂದೆ ನೋಡಿದ್ರೆ ಎಲ್ಲರೂ ಬಿದ್ದಿದ್ದಾರೆ. ಎಲ್ಲ ನಾವೇ ಎತ್ತು ಕೆಳಗಡೆ ಹಾಕಿದ್ದೀವಿ. ಅಷ್ಟೊತ್ತಿಗೆ ತುಂಬ ಒಂದು 15-20 ನಿಮಿಷ ಆಯಿತು. ಸರ್, ಇದು APSRTC ಗಾಡಿ ಟುವರ್ಡ್ ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಬರ್ತಾ ಇರೋದು. ಲಾರಿಗೆ ಕಂಪ್ಲೀಟು ಕ್ರ್ಯಾಶ್ ಆಗಿ ಅರ್ಧ ಬಸ್ಸು ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿದೆ. ಸೊ ಇದರಲ್ಲಿ ನಮ್ಗೆ ಸಿಗ್ತಿರೋ ಮಾಹಿತಿ ಪ್ರಕಾರ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು 5ರಿಂದ 6 ಕ್ಯಾಶುಯಾಲಿಟಿ, ಅಂದರೆ ಒಂದು 4ರಿಂದ 5 ಡೆತ್ ಆಗಿದೆ. ಈಗ ನಮ್ಮ ಹಾಸ್ಪಿಟ್ಲಲ್ಲಿ ಆಲ್ಮೋಸ್ಟ್ 100 ಪೇಷಂಟ್ ಇದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಒಂದು ಬ್ರಾಡ್ ಡೆಡ್, ಒಂದು ಡೆತ್ ಆಗಿದೆ, ಮಗು 2 ವರ್ಷದ್ದು. ಇನ್ನು 3 ಜನ ತುಂಬ ಕ್ರಿಟಿಕಲ್ ಆಗಿದ್ದಾರೆ. ಇನ್ನು ಮಿಕ್ಕಿದ 8 ಜನ ಸ್ಟೇಬಲ್ ಆಗಿದ್ದಾರೆ, ಫ್ರಾಕ್ಚರ್ಗಳಿದ್ದಾವೆ. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి వర్మ ఉన్నారు. వర్మ, ఈ ప్రమాదం ఎలా జరిగింది? అక్కడ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో 4 స్పాట్ లో అక్కడికక్కడికే మృతి చెందగా మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మరో 3 పరిస్థితి కూడా తీవ్రంగా విషమంగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. కర్ణాటక బెంగళూరు రూరల్ జిల్లాలో ఏదైతే APRTC బస్సుకు చెంది, అంటే తిరుపతి నుంచి బస్సు వెళ్ళటం కూడా జరిగింది. దీంతో ఈ మృతులు అంతా కూడా చిత్తూరు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వీళ్ళలో కేశవరెడ్డి, తులసితో పాటు 4 ఏళ్ల చిన్నారి ప్రణతి, ఏడాది పసికందు కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. హృదయ విదారకంగా అక్కడ పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. బెంగళూరు నగర శివారులోకి బస్సుకు వచ్చిన తర్వాత అక్కడ హోస్కోట్ దగ్గర గొట్టిపుర గేట్ వద్ద ఈ ఘటన అయితే చోటు చేసుకుంది. కోలార్ హోస్కోటే జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీని ఓవర్టేక్ చేసే సమయంలో బస్సు అతి వేగంతో అదుపు తప్పి లారీ వెనక భాగాన్ని గట్టిగా ఢీకొంది. దీంతో బస్సుకు సంబంధించి కూడా ముందు భాగం, సైడ్ భాగం పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ డ్రైవర్ నిద్రమత్తులో జారుకోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని కూడా పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. మొత్తం మీద కర్ణాటక పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటీవల కాలంలో కూడా బెంగళూరులో గానీ ఇక కర్ణాటకలో కూడా రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఘటన కూడా జరగడం విషాదంగా చెప్పుకోవచ్చు అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే 4 చిత్తూరు వాసులు మృతి చెందగా మరో 3 పరిస్థితి అయితే విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్ళందరినీ కూడా, గాయపడ్డ వారిని అందరినీ కూడా హోస్కోటకు సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ వర్మ.